నందోస్ వరల్స్ ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ వీళ్ళ యొక్క అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వీసా రెన్యువల్ పేట వీళ్ళు చేసినటువంటి స్కామ్ వల్ల కోట్ల రూపాయలు కొల్లగొట్టేశారు. తాజాగా బయటపడినటువంటి కొన్ని విషయాలు చూస్తుంటే వీళ్ళు కేవలం ఇండియన్స్ మాత్రమే కాకుండా కొంతమంది పాకిస్తానీ స్టూడెంట్స్ని కూడా వీళ్ళు మోసం చేశారు. లండన్ కేంద్రంగా డెస్టినీ కన్సల్టెన్సీ పేట రమానందన, అదేవిధంగా ఆమె భర్త మధుకర్ వీళ్ళు చేసినటువంటి మోసం అంతా ఇంత కాదు. వీళ్ళిద్దరూ మోసం చేశారని చెప్పేసి 12 మంది పాకిస్తానీ యువకులు బాధితులు యూకేలో ఉన్నటువంటి సొలిసిటర్ కావేటి శ్రీనివాస్ గారిని ఆశ్రయించడం జరిగింది. బాధితులంతా కూడా పూర్తి ఆధారాలను సమర్పించారు. వాట్సాప్ కాల్స్, ఎక్కడెక్కడికి డబ్బులు పంపించారు, ఎవరికి పంపించారు, ఎలా పంపించారు, వీళ్ళ ప్రాసెస్ ఏంటి, మ్యాటర్ ఏంటి, వాట్సాప్ చాట్ అన్నిటిని కూడా సమర్పించినట్టు తెలుస్తుంది. వీళ్ళలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏపీ నుంచి, తెలంగాణ నుంచి, అంతేకాదు గుజరాత్ నుంచి, కర్ణాటక నుంచి కూడా చాలామంది వ్యక్తులతో పాటు పాకిస్తానీ యువకులను కూడా వీళ్ళు మోసం చేసినట్టు ఆ సొలిసిటర్ శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. కొంతమంది 40 లక్షలు ఇచ్చారంట, కొంతమంది 80 లక్షలు ఇచ్చారంట, కొంతమంది 90 లక్షలు ఇచ్చారంట, కొంతమంది 50 లక్షలు ఇచ్చారంట. మనం ముందు వరకు 25 లక్షలు 35 లక్షలు అనుకున్నాం. అబ్బో ఇది ఇంకా ఎక్కువ, 80 లక్షల వరకు ఇచ్చారంటే వీళ్ళ స్కామ్ ఏ విధంగా ఉందో మీ అందరూ కూడా ఆలోచన చేసుకోవచ్చు. 80 లక్షలు అంటే మాట్లాడండి బా. సో యూకే ఇమ్మిగ్రేషన్కి చెందినటువంటి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ COS పత్రాన్ని వీళ్ళు ఫోర్జరీ చేసినట్లు బ్రిటన్ సొలిసిటర్ ఆరోపిస్తున్నారు. అది చాలా పెద్ద నేరం అంట. దీనికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా పడే అవకాశం కూడా ఉందంట. జైలు శిక్షే కాదు, తరువాత వాళ్ళ యొక్క పాస్పోర్ట్ రద్దు చేసి ఇండియాకు డీపోర్ట్ చేసే అవకాశం కూడా ఉందంట. అటు అక్కడ బతకలేరు, ఇండియాకి వస్తే ఇక్కడ కూడా ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యి ఉన్నాయి కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కూడా జైలు జీవితం అనుభవించాలేమో మేబీ. మరోవైపు నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ సస్పెండ్ చేసే అంశం మీద కూడా ఆ సొలిసిటర్ శ్రీనివాస్ గారు స్పందించారు. త్వరలోనే అన్ని ఆధారాలతో యూట్యూబ్ని ఆశ్రయిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నాడు. ఏపీ, తెలంగాణ పోలీసులు ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాము మాత్రం యూట్యూబ్ని సంప్రదించి సదరు ఛానల్ పైన చర్యలు కూడా సిఫార్సు చేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. చూస్తుంటే రమానందన, అదేవిధంగా మధుకర్ వీళ్ళ చేసినటువంటి స్కామ్ వల్ల వీళ్ళు చాలా పెద్ద లీగల్ ప్రాబ్లంలో ఇరుక్కుంటున్నట్లు కనిపిస్తుంది. వీళ్ళు మాత్రం దేవుడు ఊరికే వదలకూడదు. వీళ్ళు చేసిన మోసం అంతా ఇంత కాదు. వీళ్ళు కోట్లలో డబ్బులు సంపాదించి విదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. దుబాయ్ లాంటి దేశాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టారంట. అవకాశం దొరికితే వాళ్ళు లండన్ని వదిలేసి పారిపోయే అవకాశాలు ఉన్నాయి, వెళ్ళి దుబాయ్లో సెటిల్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుందంట. సో దీని మీద ముందు ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూడాలా, వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో కూడా చూడాలి. స్కామ్ మాత్రం చిన్న స్కామ్ కాదు, తవ్వే కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఇంకా ఎంతమంది ఉన్నారు బాధితులు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ స్కామ్ వీళ్ళు బా. కొన్ని వీడియోస్ ఉన్నాయి, కొన్ని బాధితులు కొంతమంది వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. వాటిని చూస్తే చాలా బాధ వేస్తుంది, కళ్ళలో నీళ్ళు వస్తాయి. అంత బాధ పెట్టి మోసం చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయరు, తిరిగి ఉల్టా వాళ్ళని బెదిరిస్తారు, కేసులు పెడతామంటారు, బెదిరిస్తారు, వాళ్ళని కొడతామంటారు, తిడతా. అబ్బా డబ్బులు తీసుకుందే కాకుండా మళ్ళీ ఉల్టా వాళ్ళ మీద కేసులు పెడతాం, లీగల్గా మేము మీ మీద కంప్లైంట్ చేస్తామని చెప్పేసి ఉల్టా వాళ్ళ మీద దాడులు, బెదిరింపులు. ఎంత దారుణం అండి బాబోయ్. కాబట్టి ఇటువంటి వ్యక్తులను మాత్రం దేవుడు క్షమించకూడదు, కఠినంగా శిక్షించాలి. అప్పుడే ఆ బాధితులంతా కూడా హ్యాపీగా ఉంటారు.